మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మిథున్ రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. మిథున్ రాశి వారికి సంబంధించి శని రవుల యొక్క సమసప్తమం 30 సంవత్సరాలకు ఒకసారి కుంభరాశిలోకి మూల త్రికోణం స్వక్షేత్రంలోకి తన సొంత ఇంట్లోకి అడుగుపెట్టిన శని భగవానుడు కుంభం నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్, అందరికీ తెలిసిందే రవి శనులు శత్రువులు అని, శత్రుగ్రహాలు. సో అలాంటిదైన డైరెక్ట్ ఆస్పెక్ట్ రవి ఇంటి మీద మీ యొక్క తృతీయ స్థానం మీద ఉండటం. ఆయనేమో అంధకారానికి అధిపతి, ఈయనేమో వెలుగుకి అధిపతి. ఆయనేమో హౌస్ ఆఫ్ డార్క్నెస్, ఈయనేమో హౌస్ ఆఫ్ బ్రైట్నెస్. సో కాబట్టి రెండు డిఫరెంట్ నేచర్, డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న ప్లానెట్స్. సాటర్న్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్, డిలే, లిమిటేషన్. సన్ ఇస్ ద పవర్ ఆఫ్ అథారిటీ, నువ్వు నన్ను రిస్ట్రిక్ట్ చేసేదేంటి అనే గ్రహం. సో ఇక్కడ మరి మిథున్ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం అనేది ఈ యొక్క సమసప్తమంలో, ఏది ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఈ యొక్క మాసం, ఈ యొక్క 40 రోజులు ఎలా ఉండబోతుంది అనేది. 2023 జాన్యువరి నుంచి మిథున్ రాశి వారికి అష్టమ శని కంప్లీట్ అయింది. ఫస్ట్ అష్టమ శని కంప్లీట్ అవటం వల్ల కొద్దో గొప్ప కొంచెం తేరుకుని, అంటే 2023 ముందు 2 ఏళ్లతో పోలిస్తే 2020 నుంచి 23 వరకు కొద్దో గొప్ప తేరుకొని చాలా వరకు కొంతమందికి ఆరోగ్యం కావచ్చు, కొంతమందికి ఉద్యోగాలు కావచ్చు, కొంతమందికి ఏవో లాసులు కావచ్చు, సమ్ ఫాదర్కి సంబంధించిన సమ్ ఇష్యూస్ కావచ్చు, ఏవైనా ఇలాంటివి ఎన్నో సమ్ డిఫికల్టీస్ని ఎదుర్కొని 2023 జనవరిలో ఇక శని ఇక్కడ మీకు 9వ స్థానంలోకి అడుగుపెట్టారు. ఫార్చ్యూన్, హౌస్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఎప్పుడైతే రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ హౌస్ ఆఫ్ ఫార్చ్యూన్లోకి అడుగుపెట్టాడో, ఆయన సొంత ఇల్లు అయినప్పటికీ కూడా మరి అంతా రిస్ట్రిక్టెడ్ కాబట్టి కొంత మీకు అదృష్టం కంప్రెస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ 9th హౌస్ రిలేటెడ్గా హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన అవకాశాలు కానీ, సో వాటి గురించి కొంచెం ఎక్కువగా ట్రై చేయడం, కొంచెం డిలేగా పనులు అవుతూ ఉండటం, మీ అదృష్టానికి సంబంధించి ముఖ్యంగా దీని మీద ఎఫెక్ట్ ఉండటం. అలాగే డైరెక్ట్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే తృతీయ స్థానం మీద ఉందో, సో చాలా వరకు కూడా శత్రుదృష్టితో 9th హౌస్ నుంచి శత్రుదృష్టితో ఎప్పుడైతే ఇక్కడ శాటర్న్ మీ యొక్క తృతీయ స్థానాన్ని రవి ఇంటిని చూశారు, అక్కడ పరాక్రమ స్థానం మీద ఈయన యొక్క దృష్టి తెలియకుండానే మీలో ఉన్న ధైర్యం కొంత రిస్ట్రిక్ట్ అయిపోవడం. ఇదివరకు అంత ధైర్యంగా డెసిషన్ తీసుకోలేకపోవడానికి కొన్ని కారణాలు ఏవైనా కావచ్చు. పరాక్రమ స్థానం మీద శని యొక్క శత్రుదృష్టి మేజర్గా మీ కమ్యూనికేషన్లో కూడా ఇదివరకు చాలా బాగా మాట్లాడేవాడిని, ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ లేదేంటి అనే విధంగా కావచ్చు. లెర్నింగ్, టీచింగ్ ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇంకా టఫ్నెస్ ఎక్కువ అవుతుంది. సో అలాగే ఇక్కడ ముఖ్యంగా మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులుగా సంబంధించిన విషయాల్లో మేజర్గా ఇక్కడ ఫాదర్ యొక్క బాధ్యత ఎవరిది, రెస్పాన్సిబిలిటీస్ ఎవరివి ఏంటి, సిబ్లింగ్స్ కి సంబంధించి వీళ్ళు పట్టించుకోరా, మిగతా వాళ్ళకి దానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి బాధ్యత ఉండదా, ఇలాంటివి కొన్ని ఇటు ఫాదర్ అండ్ మీ సిబ్లింగ్స్కి సంబంధించిన కొన్ని విషయాల మధ్య వ్యత్యాసం, వీటన్నిటి కూడా రిస్ట్రిక్టెడ్గా ఉండటం. సో ముఖ్యంగా ఇక్కడ షార్ట్ జర్నీస్, ఎవరైతే ఫారెన్ ట్రావెల్స్ లేకపోతే అదర్ స్టేట్స్కి వెళ్ళిన వాళ్ళకి షార్ట్ జర్నీస్లో కానీ చాలా రిస్ట్రిక్షన్స్, అవి అంతా కన్వీనియంట్గా లేకపోవటం, ఏది కమ్యూనికేషన్ కానీ, షార్ట్ జర్నీస్ కానీ, మీ సిబ్లింగ్స్తో కానీ, మీ ధైర్యం కానీ, ఇవన్నీ కూడా శత్రు దృష్టితో శని యొక్క ఆస్పెక్ట్ ఉండటం వల్ల సన్నగిల్లిపోవటం. సో ఇలాగ 2023 జనవరి నుంచి రవి ఆల్రెడీ అక్కడ శని భాగ్యస్థానంలో ఉన్నారు. శని భాగ్యస్థానంలో ఉండటం హైయర్ ఎడ్యుకేషన్ చేసుకునే వాళ్ళకి,
ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసే వాళ్ళకి అది కొంత చాలా వరకు పేషెన్సీని చాలా టెస్ట్ చేసే పీరియడ్గా ఉంటుంటుంది. సో ఇప్పుడు మరి రవి కూడా ఆగస్టు 18న స్వక్షేత్రం తృతీయాధిపతి తృతీయంలోకి, ఆయన ఓన్ హౌస్లోకి తృతీయ స్థానంలో ట్రాన్సిట్ మొదలుపెట్టారు రవి. 9th హౌస్లో సాటర్న్ ట్రాన్సిట్, 3rd హౌస్లో రవి ట్రాన్సిట్. రెండు కూడా ఓన్ హౌస్లో, రెండు కూడా సేమ్, ఇద్దరు కూడా సొంత ఇళ్లలో ఉండి. బట్ ఇప్పుడు వీళ్ళల్లో ఒక లేనిపోని ఒక పరాక్రమం అనేది ఎనేబుల్ అవుద్ది. ఆరోగ్య సమస్యల పరంగా వీళ్ళు పడుతున్న ఒక 3 నెలలుగా పడుతున్న ఎన్నో ఆరోగ్య సమస్యలకి కొంచెం కుదుట రావటం, నీవెందుకు, దిస్ ఈజ్ నాట్ మై నేచర్, నేను నా పరాక్రమం ఇలాంటిది కాదు, నా ధైర్యం ఇది కాదు, యాక్చువల్గా నా ధైర్యం వేరే ఉంది అని మీ ధైర్యాన్ని ప్రదర్శించడానికి, మీ కమ్యూనికేషన్కి సంబంధించి కమ్యూనికేషన్లో బ్రైట్నెస్, హెల్త్ వైజ్గా కానీ, వెల్త్ వైజ్గా కానీ, షార్ట్ జర్నీస్లో కానీ, మీ స్పీకింగ్ ఎబిలిటీలో కానీ, ఇందాక మనం చెప్పుకున్న రిస్ట్రిక్షన్స్ అన్నిట్లో కూడా ఇప్పుడు రవి తన ఓన్ హౌస్లోకి రావటం వల్ల ఇప్పుడు థర్డ్ హౌస్ ఎక్కువ రవిని సాటర్న్ని డామినేట్ చేస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ మేజర్గా ఏ విషయాల్లో మీరు ఎఫర్ట్ పెట్టదలుచుకున్నారు, ఏ విషయాల్లో ధైర్యాన్ని ప్రదర్శించదలుచుకున్నారు, ఏ విషయాల్లో కమ్యూనికేషన్కి సంబంధించి కావచ్చు, షార్ట్ జర్నీస్కి సంబంధించి కావచ్చు, సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు ఈ మాసం ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా మొత్తం అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టివేషన్లో ఉంటాయి. మొన్నటి వరకు ఏవైతే పట్టించుకోలేదో వీటి విషయాల్లో ఇవి ఇప్పుడు పట్టించుకోవాల్సిందే. సో ఇక్కడ మీ సిబ్లింగ్స్కి, మీ ఫాదర్కి మధ్య టాక్స్ కావచ్చు, అలాగే ఏ కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఏదైతే లోపం వల్ల మీకు చాలా వరకు కూడా డ్రాబ్యాక్ జరుగుతుందో అలాంటి విషయాల్లో ఇప్పుడు మళ్ళీ మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఉండటం కావచ్చు. సో ఇక్కడ మెయిన్గా ఇటు 9th హౌస్ లాంగ్ జర్నీస్, 3rd హౌస్ షార్ట్ జర్నీస్. సో ఇక్కడ ఈ షార్ట్ జర్నీస్ అనేవి మాత్రం ఎక్కువ అధికమయ్యే ఆస్కారాలు ఉంటాయి ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు. కమ్యూనికేషన్ ఎనేబుల్ అవుద్ది. సో మీ పరాక్రమం, మీ ధైర్య సాహసాలకి సంబంధించి ఎక్కడెక్కడైతే మీరు పిరిగ్గా ఉన్నారో, ఎఫర్ట్స్ని పెట్టకుండా ఉన్నారో, లేకపోతే చాలా వరకు కంప్రెస్ అయ్యి ఉన్నారో, అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఒక టగ్ ఆఫ్ వార్, నేను ఎందుకు తగ్గాలి అనే విధంగా ఇక్కడ భాగ్యంలో ఉన్న శని, తృతీయంలో ఉన్న రవి ఇద్దరు కూడా ఉండటం వల్ల ఈ 1 month పీరియడ్ లాంగ్ జర్నీస్ విషయంలో కానీ, షార్ట్ జర్నీస్ విషయంలో కానీ, ఫాదర్ విషయంలో కానీ, సిబ్లింగ్ విషయంలో కానీ, కమ్యూనికేషన్ విషయంలో కానీ, ఇక్కడ రైటింగ్స్ విషయంలో కానీ, పబ్లికేషన్ విషయంలో కానీ, షార్ట్ జర్నీ ఆర్ లాంగ్ జర్నీ, వీటన్నిటి విషయాల్లో ఒక టగ్ ఆఫ్ వార్ అనేది 1 month ఇక్కడ మీకు పవర్ఫుల్గా నడిచే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి మిథున రాశి వారికి సంబంధించి మొత్తంగా ఇక్కడ ఈ జరుగుతున్న శని రవుల సమసప్తమం మరి మీలో ఉన్న పరాక్రమాన్ని నిద్రలేపేదిగానే ఉంది. కాబట్టి ఈ 1 month మనం చూసుకుంటే కొంచెం బెటర్గానే కొంచెం పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి. కానీ మరి ఇద్దరు శత్రువులు ఒకటే అపార్ట్మెంట్లో ఎదురు బెదురుగా నువ్వెంత అంటే నువ్వెంత, నేనెంత అంటే నేనెంత అన్నట్టు ఉన్నప్పుడు సో రెండిటికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఇక్కడ. సో కాబట్టి ఇలాంటి ఒక స్ట్రిక్ట్ పీరియడ్ అనేది మనకి ఈ మాసం రోజులు కనిపిస్తుంది. సో మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క శని రవుల యొక్క సమసప్తము ఈ విధమైన ఇంపాక్ట్ని మనకి ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంది. సో భాగ్యస్థానంలో ఉన్న సాటర్న్ ఒక పక్కన సేవింగ్స్ కానీ, జీవితంలో గ్రోత్ కానీ, వీటన్నిటిని మీరు పొందే విషయంలో రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఉండటం అక్కడ. సో ఏదైతే మీ యొక్క గ్రోత్కి అవసరమైన పరాక్రమం, అవసరమైన ఎఫర్ట్స్ మీరు కోల్పోతూ వచ్చారో అవి ఈ సమయంలో ఎనేబుల్ అవ్వటం మనం గమనించదగిన విషయం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.